గ్రూప్ 1 వ్యవహారంపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు ఉద్యోగాలు అమ్ముకున్నారని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. అయితే అలాంటి నేతలు ఎవరు కాంగ్రెస్ లో లేరని కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్. గ్రూప్ 1 పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలని ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు. నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షల రూపాయల లంచాలు అడిగారు, పరీక్ష ఏ రకంగా నిర్వహించారు, ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు. హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది. ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, సోయి రాలేదు. ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు అమ్ముకునే నాయకులు కాంగ్రెస్ లో లేరన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. గతంలో ఉద్యోగాలు అమ్ముకున్న వాళ్లు ఇంటికి పోయారని విమర్శించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఏం చెబుతుందో వేచి చూద్దామని తెలిపారు. అమ్మే నాయకులు కాంగ్రెస్ పార్టీ లేరు, అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఇంటికి పోయినారు. ఒక్క స్పష్టత ఏంటి? ఒక మంత్రి దగ్గర ఒక పోస్ట్ అమ్ముడు పోయిందని. ఆ దుర్గతి కాంగ్రెస్ పార్టీకి లేదు, అవసరము లేదు. అది కోర్టులో ఉన్న అంశము. కోర్టు నిర్ణయం ఏం ప్రకటిస్తో చూద్దాం. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేక 10 ఏళ్ళు కాలయాపన చేశారు. ఇప్పుడు దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో మేమున్నాము. ఇచ్చిన 1 మెంబర్స్ ఇస్తే ఎట్లా? ఈయనోడు ఎట్లా ఇయ్యలే? పాత్రలో సామెత ఉంది, ఆడు ఈయనోడు ఎట్లా ఇయ్యలేక ఇచ్చిందనేదో తిట్టినట. సో మేమైతే చిత్తశుద్ధి చాటుకొని 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని ప్రక్రియలో దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా 30,000 ఉద్యోగాలు ఇస్తానని ముఖ్యమంత్రి నిన్నాక మొన్న చెప్పినారు. మరోవైపు గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరోవైపు గ్రూప్ 1 అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీలు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నిర్ణయించింది. కోర్టు నిర్ణయం ఎలా ఉన్నా ఈ అంశంలో రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ గట్టిగానే నడుస్తోంది.